నీ హయాంలో గొప్పగా జరుగుతుందని చెప్తే తప్పులేదు, కానీ అంతకుముందు హయాంలో చాలా దారుణంగా ఉంది అంటేనే ఎవడైనా విమర్శలకు దిగుతారు. ఇప్పుడు దీనికి దేవుణ్ణి కూడా రాజకీయాల్లో తీసుకొచ్చేసి ఏదో పెద్ద సాధిద్దాం అనుకున్న వాళ్ళు సంవత్సరం అయింది. ఇంతవరకు వీళ్ళ భాషలో చెప్పాలంటే ఏ వరిగడ్డి పీకలేకపోయారు, ఏ వరిగడ్డి కలుపు మొక్కని పీకలేకపోయారు. ఇది వాస్తవం కదా. ఎంత దారుణం అంటే, నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక కోట్ల మంది మనోభావాలని దెబ్బతీస్తామని తెలిసి కూడా కామెంట్ చేసి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు. ఇది చేసిన మరుక్షణమే మనం ఒక వీడియో చేశాం. ఇదేనా రాజకీయంగా భూస్థాపితం చేయటం అంటే, ఇదేనా సమాధి చేయటం అంటే జగన్మోహన్ రెడ్డిని అని. సంవత్సరం దాటింది. ఈ రోజునంటే మళ్ళీ అది లోపల పాతాళంలో పెట్టేసేసి గిరడా వేసేసాము, అయినా పైకి వస్తుంది అంట. నువ్వు చేసింది నిజంగా తప్పుడు వాళ్ళనైతే అలానే ఉంటుంది, కానీ నువ్వు చేసిందే తప్పు. ఒక తప్పుడు లక్ష్యంతో చేశారు కాబట్టి ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మన వెంకటేశ్వర స్వామి దర్శనానికట గత ప్రభుత్వ హయాంలో ఎవరు వెళ్ళేవాళ్ళు కాదట. 30,000, 40,000, 50,000 మంది. ఎంత తమాషాగా ఉందా. మీరు వచ్చిన తర్వాతే దేవుడు ఉద్భవించినట్టు మాట్లాడకండి. అందుకే మనకు పాత సామెత ఒకటి ఉంది, అదే కొత్తగా మతం మూసుకున్నవాడికి నామాలు ఎక్కువని. మీకు అపదపలు వచ్చేసరికి మన దేవుడు కనపడుతున్నాడు పాపం. మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా తిరగలేనంత రష్. ఏ రోజు 60,000 దగ్గర. ఈవెన్ కరోనా టైంలో కూడా 40,000 మంది దర్శనం చేస్తున్నారు. అట్లాంటిది గత ప్రభుత్వ హయాంలో, అంటే చూడండి, గత ప్రభుత్వ హయాం అనడంతోనే ఈ రాజకీయం బయటపడుతుంది. మీరు టీటీడీకి ధర్మకర్తలు, సేవకులు మాత్రమే. అలాంటిది ప్రభుత్వాల మీద విమర్శలు చేయటం ఏంటి? వాళ్ళ తరఫున ఈ కేతిగాళ్ళందరూ తయారవటం ఏంటి? నీ వృత్తి ధర్మం నిర్వర్తించు. వృత్తి ధర్మాన్ని మించి దేవుణ్ణి కూడా రాజకీయాల్లో తీసుకొచ్చేసేసి అంటూ ఉంటే ఎవడు ఏమైనాడంటే ఎన్నాళ్ళు చూస్తారు. మేము వెళ్ళలేదా తిరుమలకి? 19 నుంచి 24 మధ్యలో కనీసం 3 సార్లు 2 సార్లు వెళ్ళారు. కరోనా టైంలో వెళ్ళి వచ్చేసి అబ్బా ఇంత హాయిగా దర్శనం చేసుకోవాలంటే ఈ కోవిడ్ వస్తే కానీ ఇంత హాయిగా దర్శనం జరగదా అనిపించింది. ఎవరూ తోయలేదు, జస్ట్ ఇలా సైగలు చేసేవారు. కానీ అలా దర్శనం చేసుకోవాలంటే కుదరదు అసలు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందేమో ఆ కష్టాలు వీటితో దేవుడి ముందుకు వెళ్ళిన దాకా విపరీతమైన అవస్థలు. ఒకసారి దర్శనం చేసుకొని ఎప్పుడైతే మనం వెనక్కి తిరిగి వస్తుంటామో అన్నీ మర్చిపోతాం. ఏమో లేదు, ఒకసారి దర్శనం అయింది కదా హాయి ఇంకన్నీ అని. కానీ వెళుతున్న క్రమంలో మాత్రం వామ్మో ఇన్ని కష్టాలు పడి ఇక రాము, ఈ తోపిడి మా వల్ల కాదు అనిపిస్తుంది. అలాంటి అనుభవాలు కొన్ని వేల మందికి జరుగుతాయి రోజు. అట్లాంటిది ఈ కేతిగాళ్ళు వచ్చేసేసి వాళ్ళ ఏదో పెద్ద పదవులు ఇచ్చేసారని వీళ్ళ బాసులకి పదవులు ఇవ్వగానే వీళ్ళు తిరుమలలో ఏం జరుగుతుందో చెప్పబోతుంది. 14 నుంచి 19 దాకా ఏమీ జరగలేదు అక్కడ. 14 నుంచి 19 దాకా నేను సింపుల్గా ఒకటే చెప్తాను. మనకి గిట్టని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ నడయాడేది పంది. అదే మన ప్రభుత్వం కనుక ఉంటే వరాహస్వామికి దర్శనం అని రాసుకోవచ్చు అంతే. వాళ్ళు ఏమైనా రాయగలరు, ఏమైనా ప్రచారం చేయగలరు. అవతలోడు నోరు మూసుకొని ఉండాలంటే. ఏమైంది? లడ్డులో ఏదో జరిగిందన్నారు కదా, ఏమైంది మరి? అంత ఈజీగా వదిలేస్తారా ప్రజలు? కానీ మళ్ళీ ప్రతిదానికి దేవుడు చూస్తూ ఊరుకోరండి, దేవుడు తప్పకుండా ప్రతిఫలం చేస్తాడండి అంటే ఏంటో మీకు మాత్రం చేయడా? మీరు తప్పులు చేయలేదా? తప్పులు చేయలేదా? నేను ఇప్పటిదాకా తప్పులు చేశాను, ఈ 10 నెలలు మాత్రం ఏ తప్పులు చేయలేదంటే కర్మఫలితం ఎక్కడైపోతుంది స్వామి? మీరు భగవంతుడు నమ్ముతారు కదా, నమ్మినా నమ్మకపోయినా కర్మ ఫలితం రెడీగా ఉంటుంది. కాదు కూర్చొని దీనికి ఎవడో అతిథులు కాదు, నాతో సహా ఎవడో అతిథులుగా చేసినా చెప్పకపోయింది. ఊరక నోట్లోంచి ఒక మాట కావాలని వదిలేసి సంవత్సరం దాటింది. ఎప్పుడు ఇస్తుంది నివేదిక? మీరు ఇంత చేసి కొండను తవ్వి ఎలుకనే పడతారో, ఎలక పింఛనే పడతారో, మీరు మీ లక్ష్యంలో భాగంగా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగారు అన్నది వాస్తవం. దీనికి ప్రతిఫలం మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. దర్శనాల సంఖ్య కూడా ఇప్పుడు పెరిగిందా? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏమైనా అర్థం ఉందా? తిరుపతి గురించి తెలిసిన వాళ్ళైనా ఇలా మాట్లాడారు. ఏ రోజు దర్శనాలు తక్కువ ఉన్నాయి?
ఒకసారి చూడండి. ఏ రోజు దర్శనాలు తక్కువ ఉంటే మీరు చూపించిన వీడియోలే ఉంటాయి కదా సుబ్బారెడ్డి గారు, ఆయన వేసేయండి 8,000 చేయండి 10,000 చేయండి అని జనాలు ఎవడు రాబోతా అంటున్నారు. వస్తుండబట్టే కదా అన్నది. ఈ విఐపి సంస్కృతి గురించి కూడా ఏదో మాట్లాడుతున్నారు. మా సార్కి 100 ఉంటే మేము 50 వేస్తాం. బాబు, దర్శనం కోసం భక్తులు ఎవరినైనా సిఫార్సు అడుగుతారు. ఎందుకంటే అక్కడ ఉండే రష్ అలాంటి. అప్పు కూడా కాదు. మన పెద్దిరెడ్డి ఒక్కరోజు 100 మందిని పంపించాడు. రోజా గారు ఒక్కరోజు 1000 మందిని పంపించారు. ఇట్లనే ఉంటాయి వీళ్ళ ఆరోపణలు. అంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన సిఫార్సును వాళ్ళు ఎందుకు వెనక్కి పంపించాలి? అంత మాత్రం చేత అందరినీ విఐపీని పంపించాలి అనడం కాదు నా ఉద్దేశం. ఇందులో తప్పులు జరిగి ఉంటే, టికెట్లు అమ్ముకొని ఉంటే, బ్లాక్ టికెటింగ్ చేసి ఉంటే కేసులు పెట్టండి, నిజాలు తీయండి. మామూలుగానే పంపిస్తున్నారు కదా, అలానే అరెస్ట్ చేసి పంపించండి. ఈ ఆరోపణలతో దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి మీ లక్ష్యం నెరవేర్చుకోవాలంటే అది కుదిరే పని కాదు. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడానికి వేరే దారులు ఉంటే అవి ఎత్తుక్కోండి.